హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ నేను ఒక టేస్టీ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి పాల ముంజులు. ఇవి ఆంధ్ర స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులోకి 1 కప్పు పచ్చిశనగపప్పుని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని 1-2 సార్లు బాగా కడిగి వాటర్ని స్ట్రెయిన్ అవుట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 2.5 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని 30 నిమిషాల పాటు నానబెట్టుకొని ఆ తర్వాత మూతను పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. కంప్లీట్గా ప్రెషర్ మొత్తం పోయేంత వరకు వెయిట్ చేసి మూతను తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 కప్పు బెల్లంని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగే వరకు మరిగించుకోవాలి. ఈ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోకి ముందుగా మిక్సీ పట్టించి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. ఇదే కప్పుతో 2 కప్పులు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు 1 కప్పుని యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని అప్పుడు 2వ కప్పును కూడా యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇది మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గరికైన దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం మరొక ప్లేట్ని తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరిపిండి, 2 కప్పుల సూజీ అంటే బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ నీరుని 1/2 లీటర్ పాలుని యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా మీకు కప్ మెజర్మెంట్లో చెప్పాలి అంటే మనం తీసుకున్న వరిపిండి బొంబాయి రవ్వ కలిపి 4 కప్పులు. సో 4 కప్పుల పాలు 4 కప్పుల నీరుని తీసుకోవాలి. నేను ఇక్కడ చెప్పిన కప్ మెజర్మెంట్ అనేది 125 ml కప్పు. ఈ పాలు పొంగొచ్చేలోపు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పూర్ణాన్ని బాల్స్ కింద ప్రిపేర్ చేసుకుందాం. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడిని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఉడికించుకునేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ కింద ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి పాలు అనేవి పొంగు రావడం స్టార్ట్ అవుతున్నాయి. చూడండి, ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. అంటే 60 ml కప్పుతో 1 కప్పు పంచదారని యాడ్ చేసుకోండి. ఈ పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ మనం ముందుగా పక్కన పెట్టుకున్న వరిపిండి గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండలు అనేవి కట్టకుండా పర్ఫెక్ట్గా మనం స్టిర్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండగా 2 నిమిషాల్లోనే ఇది మొత్తం కూడా చిక్కగా అయిపోతుందండి. ఇప్పుడు ఈ విధంగా చిక్కగా అయిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని దీని కిందకి పెట్టుకొని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో నుంచి కొంచెం క్వాంటిటీని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇది చల్లారకుండా ఉండడం కోసం దీనిపైకి ఒక ప్లేట్ని పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ని చేతికి అప్లై చేసుకుంటూ మనం తీసుకున్న పూర్ణం కంటే కూడా డబుల్ క్వాంటిటీని తీసుకొని ఈ విధంగా బాల్ కింద ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చేతిలో పెట్టుకొని ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకొని ఇందులోకి పూర్ణాన్ని పెట్టుకొని పూర్ణం అనేది బయటికి కనిపించకుండా పర్ఫెక్ట్గా మనం క్లోజ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ బాల్కి మొత్తం కూడా మనం చేతికి కావాలంటే ఆయిల్ని అప్లై చేసుకుంటూ కొంచెం కూడా పగుళ్ళు అనేది లేకుండా పర్ఫెక్ట్గా మనం ఈ విధంగా రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకొని ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాల ముంజుల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన ఒక 3 నిమిషాల పాటు మనం వీటిని కదపకుండా ఇలానే వదిలేయాలి. కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత మనం కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మనకి ఈ విధంగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదే విధంగా మరొక బ్యాచ్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నేను ఇక్కడ చెప్పిన క్వాంటిటీస్ అనేవి మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా మళ్ళీ మీకు ఇస్తాను. సో డెఫినెట్గా మీకు కావాలంటే అక్కడికి వెళ్ళి ఒకసారి చూసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయిన పాల ముంజులు అనేవి రెడీ అయిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన స్మార్ట్ హోమ్ మేకర్ బై స్వప్న ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.